అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది 'రాయన్' మూవీకి సంబంధించినటువంటి సినిమా రివ్యూ. హీరో ధనుష్, తమిళ హీరో ధనుష్. చాలా సూపర్ డూపర్ హిట్ సినిమా తీస్తూ ఉంటాడు. డైరెక్టర్ గూడా డైరెక్టర్ కమ్ హీరో. మనకిందులో ధనుష్ కనపడతా ఉంటాడు. సో, ఒక సామాన్య కుటుంబానికి సంబంధించినటువంటి ఇళ్ళల్లో ధనుష్ పెద్ద కొడుకుగా ఉంటాడు హీరో. వాళ్ళకిద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి. సో, పెద్ద కొడుక్కి హీరోకి అప్పజెప్పేసి చిన్నతనంలో అంటే సుమారు ఒక 15, 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లిని అప్పజెప్పి తల్లిదండ్రులు పట్టణానికెళ్తారు. అది చివరిదాకా క్లైమాక్స్ అయిపోయినా వాళ్ళు యాక్సిడెంట్‌లో చనిపోయారా? ఎక్కడైనా ఇరుక్కుపోయారా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనేది ప్రశ్నార్థకంగా ఉంటుంది. సో, ఈ సినిమా వీలుంటే తప్పకుండా చూడండి. సో, తన పనేదో తను చేసుకుంటూ వెళ్తాడు. ఆ ప్రాంతంలో 2 గ్యాంగ్స్ మధ్య గొడవలు జరుగుతా ఉంటుంటాయి. సో, సెటిల్మెంట్‌లు చేసుకుంటూ ఉంటారు. సో, ఎవరి ప్రాంతాన వాళ్ళు చేసుకుంటున్న క్రమంలో ప్రకాష్ రాజ్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో మనకి కనిపిస్తాడు. సో, ఇది పరిస్థితి. వాళ్ళ నాన్నే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌ని వాళ్ళు గ్యాంగ్‌స్టర్స్ అంతా కలిపి చంపేస్తారు. అందుకోసం ప్రత్యేకంగా చదివి ఐపీఎస్‌గా అక్కడికొస్తాడు. సిటీని ప్రక్షాళన చేస్తా అని చెప్పేసి ఆ వైపుకి వెళతాడు. తన పని తను చేసుకుంటూ జీవించేటి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకొని హీరో నడుపుతా ఉంటుంటాడు. ఇద్దరు తమ్ముళ్ళలో ఒకడు స్టూడెంట్ లీడర్‌గా పోటీ చేస్తాడు. ఇంకొకడు అన్నకి సపోర్ట్‌గా ఉండి ఆ విధంగా దందాలు చేయటం, ఆల్కహాల్ తాగటం ఇది ఎజెండాగా పెట్టుకొని ఉంటాడు. అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తాడు. సో, ఆ విధంగా ఉంటది. సో, చెల్లి పెళ్లి కోసం వాళ్ళు చేయనటువంటి ప్రయత్నం లేదు. చెల్లి ప్రయత్నం పెళ్ళికొచ్చే టయానికి ఏదైతే ఉందో స్టూడెంట్ లీడర్‌గా ఒక తమ్ముడు ఉంటే, ఆ తమ్ముడికి ఇంకొక వాళ్ళకి గొడవ వస్తది ఎమ్మెల్యే కొడుక్కి. సో, ఇది పరిస్థితి. సో, అదేవిధంగా మొదటి తమ్ముడు షాప్ ఇయ్యమన్నారని చెప్పేసి తలకు పగలగొడతారు. వాళ్ళది అడగటానికి వచ్చినోళ్ళని అంటే చుట్టూ ఉన్న షాపులన్నీ వాళ్ళయి ఒక్కళ్ళే ఉంటాయి. 2 గ్యాంగ్స్‌లో ఒక గ్యాంగ్‌కి సంబంధించినటువంటి విలన్‌కి సంబంధించి. సో, ఆడ గొడవతోని పాటు పోయి హీరో పోయి క్షమాపణ చెప్పొస్తాడు. సారీ చెప్పొస్తాడు. సో, ఇది ఇంతటితోని ఆగకుండా తర్వాత గూడా ఇది కంటిన్యూ అవుతా ఉంటది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కొడుక్కి వీళ్ళకి గొడవ చేసిన క్రమంలో ఆ చిన్న గొడవనే అక్కడ ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీ వాళ్ళని చంపించి చేస్తాడు. ఆ విధంగా రగిల్చి ఆ గ్యాంగ్స్, ఈ గ్యాంగ్స్ కొట్టుకొని చస్తే సిటీ ప్రక్షాళన అయిద్దని చెప్పేసి వ్యూహాత్మకంగా చేస్తాడు. ఈ క్రమంలో ఫైట్ జరుగుతా ఉంటుంటది. తన తమ్ముళ్ళిద్దరిని చంపుతానంటే సో, ఒక విలన్ని చంపేసి వస్తాడు. రెండో రౌండ్‌లో కూడా అట్లాంటి పరిస్థితులే ఎస్పీ పాత్రధారి ప్రకాష్ రాజ్ సృష్టిస్తే అందులో ఆ ట్రాప్‌లో వాళ్ళ తమ్ముళ్ళు ఇరుక్కుంటే వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తాడు. సో, ఈ క్రమంలో హీరోని చంపాలని చెప్పేసి బ్రతికున్నటువంటి విలన్ అండ్ టీమ్ ప్రయత్నాలు చివరిదాకా చేస్తారు. ఈ క్రమంలోనే హీరో ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈ పోరాటంలో హీరోకి తన తమ్ముళ్ళే చంపే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే డబ్బుల కోసం. తన చెల్లి కాపాడుతుంది. సో, ఆ విధంగా ముందుకెళ్తారు. సో, చివర్లో తమ్ముళ్ళను గూడా అంటే తనను చంపే ప్రయత్నం చివరిదాకా చేస్తారు. సో, ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో తమ్ముళ్ళని చంపే ప్రయత్నం చేస్తాడు హీరో. దాని తర్వాత విలన్ని చంపే ప్రయత్నం చేస్తాడు. సో, అందుకోసం చాలా ఫైట్స్ చేస్తాడు. చావు బతుకుల మధ్య బయటకొస్తాడు. సో, ఆ విధంగా సో, మంచి మాస్ మూవీ. వీలుంటే తప్పకుండా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి. సో, హీరో చివరిదాకా రోజు యుద్ధమే చేస్తుంటాడు. ఫస్ట్ భాగంలో సినిమా ఉండేటువంటి ఫస్ట్ హాఫు మధ్యలో బ్రేక్ ఉంటుంది. తర్వాత మిగతా పార్ట్ స్టార్ట్ అవుతుంది కదా! 2 భాగాలుగా. మొదటి భాగం సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోయేలాగా, రెండో భాగం మొత్తం కూడా ఫైట్, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. పాటలు బాగున్నాయి. వీలుంటే తప్పక చూడండి. ధనుష్ సినిమాలు ఎప్పుడు బాగానే ఉంటాయి. సో, అన్నా చెల్లెల అనుబంధం ఇక్కడ కనిపిస్తది. అన్నదమ్ముల అనుబంధం కనపరుస్తది. ఆస్తి కోసం, డబ్బుల కోసం ఎంత దూరం అన్నను చంపడానికి తమ్ముళ్ళు వెనకాడరనేది మనకిక్కడ అర్థమవుతుంటది. సో, ఏ విధంగా చూసినా 'రాయన్' సినిమా. సో, చాలా సిస్టమాటిక్‌గా ఉంది. వీలుంటే తప్పకుండా చూడండి. సో, 2 గ్యాంగుల మధ్య జరుగుతా ఉంటే, తన తమ్ముడిని ఇది జేయటానికి వచ్చే క్రమంలో ఫస్ట్ గ్యాంగ్‌ని చంపేస్తాడు. ఫస్ట్ గ్యాంగ్ మెయిన్ వాళ్ళని, రెండో గ్యాంగ్ మెయిన్ వాళ్ళని క్లైమాక్స్‌లో చంపేస్తాడు. దాని తర్వాత తనకి నష్టం చేసే వాళ్ళని చంపేసుకుంటూ వెళ్తాడు. సో, అక్కడి నుంచి తన చెల్లి, తను, తన చనిపోయినటువంటి తమ్ముడు, భార్య తమ్ముడు అంటే పెళ్లి చేసుకుంటే ఇక నాకివ్వద్దు మీ రక్తం అని చెప్పేసి తమ్ముడు భార్య పిల్లనిస్తే హీరో, చెల్లెలు దుర్గ అండ్ తమ్ముడి పిల్లాడిని తీసుకొని అక్కడికి వెళ్తారు. ఎక్కడికో వెళ్ళిపోతారు. సో, వస్తే అక్కడ చంపేద్దామని
పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ ప్రయత్నం చేస్తాడు. తెలియగలవాడు కదా! ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. సో, ఇది చిన్నప్పటి నుంచి సన్నివేశాల్లో ఉమెన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్ మనకి ఇందులో కనపడుతది. అక్కడ ఉన్నటువంటి లోకల్ పూజారి ఎవరైతే ఉన్నారో పిల్లల్ని అమ్మే కార్యక్రమాన్ని పెడితే అతన్ని చంపేసి బయటకొచ్చేస్తాడు. ఆ విధంగా ఒక సిటీకి చేరి అక్కడ బతుకు తెరువు కోసం ఒక యుద్ధం చేస్తాడు. ఆ విధంగా ముందుకు పోతా ఉంటదండి సినిమా. సో, చాలా సీరియస్‌గా నడుస్తా ఉంటది. యాక్షన్ సన్నివేశాలుంటాయి. ఏ విధంగా చూసినా సినిమా బాగుంది. మాస్ మూవీ ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు చాలా బావుంటాయి. వీలుంటే, సమయం ఉంటే తప్పకుండా చూడండి. మీ సమయము, మీ డబ్బులు వృధా కావని తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.